ఫస్ట్ మనది యూట్యూబ్ తోటే స్టార్ట్ అయింది మన జర్నీ. ఆ సోషల్ మీడియా మీద కొంచెం నాకు చెప్పాలంటే ఓపెన్గా బ్యాడ్ ఒపీనియనే ఉండే, అంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లల లైఫ్ స్టైల్ ఎందుకు మనం నెగిటివ్గా తీసుకెళ్ళడము, అందరూ ఒకేలాగా ఉండరు. పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఉంటుందని చుట్టూన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ప్రచారం చేసిరు. జాబిలిపైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకే మౌనం, ఏమైంది నీలో ఆవేగం. మా హస్బెండ్ అంటే అతను కొంచెం హెల్త్ పరంగా బాగాలేరండి. 10 years నుంచి ఆయన మంచాలే పడే ఉన్నాడండి. ఇంకా ఆయనకు వ్యారికోస్ వెయిన్స్ అని ఒక డిఫరెంట్ డిసీజ్, అంటే థౌజండ్స్లో ఒకరికి మాత్రమే అట్లాంటి డిసీజ్ వస్తుంది అన్నట్టు. సో అది మాకు అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్కి వచ్చింది. జాబిలి పైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకే మౌనం. పిల్లల పెళ్ళిళ్ళు నేను చూస్తున్నా చూడనో తెలియదు, అట్లీస్ట్ నా ముందు నా పిల్లల ఫంక్షన్ అని ఏమని రిక్వెస్ట్ చేసిండు. అందుకే తల్లిగా నేను బాధ్యతను నెరవేర్చాలి కాబట్టి సోషల్ మీడియా సపోర్ట్ తోటి నేను తల కొన్ని డొనేషన్ లాగా డబ్బులు ఇస్తే నేను. హాయ్ హలో నమస్తే, అందరు ఎట్లున్నారు? ఇగో నేనైతే మంచుకున్నా. ఈరోజు ఏడికి వచ్చినా అనుకుంటారా? కరీంనగర్కి వచ్చినంటే స్పెషల్ గెస్ట్ని అయితే మేము ముందుకు పట్టుకొచ్చిన. మరి ఎవరో కాదు, మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ చెల్లెలు ఇద్దరి డ్యాన్స్ వీడియోలు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఎవరు అనుకుంటున్నారా? జమ్మికుంట సిస్టర్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు పిల్లలు కూడా, ఈ అక్క వాళ్ళ మమ్మీ కూడా బాగా సపోర్ట్ చేస్తుంటుంది. సో ఈరోజు వాళ్ళ మమ్మీ అదేవిధంగా వాళ్ళిద్దరు జమ్మికుంట సిస్టర్స్ అయితే ఈరోజు మన ముందు ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ సంతోషాలు ఏంది, వాళ్ళ బాధలు ఏంది ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. బాగున్నారా అక్క? ఓకే ఫైన్, మీరు బాగున్నారా? బాగున్నాను అక్క. ఓకే, థ్యాంక్ యూ ఇంకా ఇంటర్వ్యూకి మమ్మల్ని పిలిచినందుకు. అదే నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, కానీ ఈరోజు మాకు టైం కలిసి వచ్చింది ఈరోజు చేయడానికి. మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ మొదటి ఇంటర్వ్యూ. చాలా రోజుల తర్వాత హాస్పిటల్ ఆ టైంలో చేసిన, ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ. అంటే వీళ్ళిద్దరూ ఇన్స్టాలో వీడియోలు చేసేవాళ్ళ? ఇన్స్టా కాదు తమ్ముడు, ఫస్ట్ మనది యూట్యూబ్ తోటే స్టార్ట్ అయింది మన జర్నీ. యాక్చువల్గా యూట్యూబ్ అనేది నాకు సోషల్ మీడియా మీద కొంచెం నాకు చెప్పాలంటే ఓపెన్గా బ్యాడ్ ఒపీనియనే ఉండే, అంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లల లైఫ్ స్టైల్ ఎందుకు మనం నెగిటివ్గా తీసుకెళ్ళడము, అందరూ ఒకేలాగా ఉండరు, సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ మాకు సెట్ కాదు అనే ఒక ఫోబియాతో ఉండేదాన్ని. దాన్ని మొత్తం మార్చేసిరు ఇంకా సోషల్ మీడియా ఫ్యామిలీ అనేది. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, కానీ మాకు ఎక్కువ పాజిటివ్ జరిగింది కాబట్టి నా అపోహ అంతా తొలగిపోయింది. సో సోషల్ మీడియాకు నేనైతే చాలా అంటే చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది. అట్లా అనేది ఏముండదు అక్క. ఇప్పుడు మనం ఎంచుకునే వే అనేది కరెక్ట్గా ఎంచుకుంటే కరెక్ట్ వేలో పోతాం, నెగిటివ్ వే ఎంచుకుంటే నెగిటివ్గా పోతాం. మీరు పాజిటివ్ వేలో పోయినారు కాబట్టి పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఉంటుందని చుట్టూన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ప్రచారం చేసిరు. అందులోకి వెళ్తే మీ పిల్లలకు బ్యాడ్గా ఉంటుంది, అందరు ఏమనుకుంటారు, రోడ్డు ఎక్కినట్టే అని కూడా కొంతమంది అన్నారు. అట్లాంటి మాటల వల్ల నాకు కొంత బ్యాడ్గా ఉండే, కానీ పిల్లలు బాగా నన్ను కన్విన్స్ చేసి మమ్మీ పెట్టాలి అని కన్విన్స్ చేసి ఇంకా నన్ను మొత్తానికైతే ఇలా దించేసిరు. కానీ సక్సెస్ఫుల్గా మా జర్నీ అయితే కొనసాగుతుంది. పిల్లలు చెప్పడం వల్లనే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టారు? నాకంటూ ఒపీనియన్ లేదు. ఫస్ట్ పిల్లలు ప్రెషర్ చేయడం వల్లనే మమ్మీ మేము యూట్యూబ్ ద్వారా మా టాలెంట్ని నిర్ణయించుకుంటాం, ఆడపిల్లలు ఎందులో తీసిపోలేరు అని మేము నిరూపించుకుంటాం, మాకు ఒక అవకాశం ఇవ్వు మమ్మీ అని చెప్పడం వల్లనే యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. నాది కాదు, ఇది వాళ్ళదే ఈ క్రెడిట్ అంతా. ఫస్ట్ వీడియో ఎప్పుడు చేసిరాక? ఫస్ట్ వీడియో అంటే మనం జూన్లో స్టార్ట్ చేసినాం, మే ఎండింగ్లో స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎలక్షన్స్ ఉండే, సెంట్రల్ ఎలక్షన్స్. అది మొదటి రోజు మొదటి వీడియో. ఇంకా అట్లా మెల్లమెల్లగా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. పిల్లలకి ఏంటంటే కొంతమంది డ్యాన్స్ అనగానే కోచింగ్ తీసుకొని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి చేస్తారు, కానీ వితౌట్ ట్రైనింగ్ వీళ్ళకి సెల్ఫ్గా ప్రాక్టీస్ చేస్తూ రీల్స్ని ఫాలో అవుతూ వీళ్ళు ట్రెండ్ అయ్యారు. స్టార్టింగ్లో నేను కనబడలేదు, తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల నేను ముందుకు రావాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే వాళ్ళకే ప్రయారిటీ, వాళ్ళది ఇదంతా ఛానల్, నాదేం లేదు. జస్ట్ నేను ఏంటంటే తప్పని పరిస్థితుల్లో ముందుకు వస్తున్నా అంతే. సూపర్. మరి జమ్మికుంట సిస్టర్స్ అనే చాలా మందికి తెలుసు. సో మీ పేర్లు ఏంది ఒక్కసారి మనోళ్ళ కోసం చెప్పండి. ప్రశస్తి. మీ పేరక్క? మమత. నా పేరు మమత. ప్రశస్తి. ప్రవస్తి, ప్రశస్తి.
ప్రవస్తి ప్రశస్తి. అవును. సూపర్ సూపర్ అక్క. ఈ నేమ్స్ ఎందుకు పెట్టాలనిపించింది అక్క? అంటే కొత్తగా ఉన్నాయి ఈ నేమ్స్, ఎక్కడ వినలేము ఇప్పుడు. అయితే నేను మామూలుగా పాప కడుపులో ఉన్నప్పుడు సూపర్ సింగర్ 7 అని టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అందులో ప్రవస్తి విన్నర్ అన్నట్టు. అయితే నేను సాంగ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఆ ప్రోగ్రామ్ అనేది ఇక ఆ పాప విన్నర్ అవ్వడం నన్ను ఇన్స్పిరేషన్గా అనిపించింది. సో పాప కూడా ఆ లెవెల్లో ఉండాలని ప్రవస్తి అని పెట్టిన. తర్వాత సీక్వెన్స్ కోసం ప్రశస్తి అని పెట్టిన. అంటే ప్రశస్తి అంటే హిస్టరీలో ఒకటి ఉంటుంది అన్నట్టు. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి వాళ్ళ అమ్మ శాసనాల ద్వారా తెలియజేస్తుంది. దాన్ని ప్రశస్తి అంటారు అన్నట్టు. అట్లా నాకు హిస్టరీ బ్యాక్గ్రౌండ్ తోటి ఈ పాప పేరు పెట్టేసిన. కాకపోతే సీక్వెన్స్ కలిసింది అంతే. సూపర్. మీకు పాటలు అంటే ఇష్టం అన్నారు కదా అక్క, మరి మీకు పాటలు ఏమన్నా వచ్చా? ఓకే. నేను దాదాపు చైల్డ్హుడ్ నుంచే సాంగ్స్ 4th స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ నుంచి సాంగ్స్ పాడుకుంటూ చైల్డ్హుడ్ నుండి నేను పాటలు పాడడం అనేది నా లైఫ్ స్టైల్లో ఒక భాగం అంతే. నేనైతే ఎవరైనా టీచర్స్ చిన్నప్పుడు మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగర్ అని చెప్పేది. తర్వాతనే డాక్టరో ఏదేదో చెప్పేదాన్ని. ఫస్ట్ అయితే నా లైఫ్ స్టైల్. కానీ కొన్ని కారణాల వల్ల ఎవరు గుర్తించకపోవడం వల్ల, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ముందుకు వెళ్ళలేక ఆగిపోయినా. సూపర్ సూపర్ అక్క. అంటే మీరు అమ్మ డాన్సరు, 2 పిల్లలు అయితే, అమ్మ సింగరు, 2 పిల్లలు డాన్సర్స్. ఎందుకు మర్చిపోయినా అనుకుంటారా? మీ పేర్లు వచ్చినాయి కదా ఇందాక, సో అదే అందులోనే ఉండిపోయినా నేను. అక్క ఇప్పుడు ఒక మంచి పాట మన వాళ్ళ కోసం. ఓకే. అంటే నాకు ఇష్టమైనది ఇన్స్పిరేషనల్గా ఉండే సాంగ్ ఒకటి పాడతాను. ఇంతకుముందు చాలాసార్లు వాడినా, బట్ ఎక్కువ మంది నా యూట్యూబర్స్కైనా నా ఫ్యామిలీకైనా ఇష్టమైన సాంగ్. జాబిలిపైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకే మౌనం, ఏమైంది నీలో ఆవేగం, కూర్చొని ఉంటే తీరం చేరవు దాటి దూరం, చీకటిలోనే ఉంటే నీదే నేరం, అదిగో నీ గమ్యం నీ కోసం, జాబిలిపైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకే మౌనం, ఏమైంది నీలో ఆవేగం, కొండగాలిని 2 చేతులే ఆపివేయునా, గడ్డిపోచలే అడ్డు వేసినా వాగు ఆగునా, పంజరాలలో చిలక నుంచిన మాట మారునా, కోయిలమ్మను ఖైదు చేసిన పాట ఆపునా, మనసున రేగే బాధనే చిరునవ్వుతో గెలవాలి, విధి రాసే రాతనే నువ్వు మార్చివేయాలి, ఉలులకు భయపడి బెదిరితే ఎలా, శిల్పమై కదిలితే కథే మారులే, జాబిలిపైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకే మౌనం, ఏమైంది నీలో ఆవేగం. పాటలంటే ఇష్టం అని చెప్పారు కానీ ఇంత మంచిగా పాడతారని అనుకోలేక నేను. ఎందుకనంటే మీరు కొంచెం పల్లవి పాడతారేమో అనుకున్నా, కాకపోతే పాట మొత్తం పాడిరు. నిజంగా అక్క మస్తు ఉంది అక్క మీ వాయిస్ నిజంగా. అంటే మీరు ఈ సింగింగ్ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకోలేరు మరి ఇప్పటివరకు? అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదు. యాక్చువల్గా నేనేంటంటే చిన్నప్పటి నుంచి నేను చదువులో నెంబర్ 1 కాబట్టి స్టడీ వైపు వెళ్ళిపోవడానికి ఎక్కువ ఆస్కారం చూపించిన. ఎక్కడి వరకు చదువుకున్నారు అక్క మీరు? నాది MA సోషియాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సూపర్ సూపర్ అక్క. స్టడీ వైపు ఎక్కువ ఫోకస్ చేసి మళ్ళీ సాంగ్స్ అంటే కొంచెం ఎట్లుంటుంది అంటే సొసైటీలో నేను పెరిగిన నేచర్లో ఆడపిల్లలు బయటికి వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితిగానే చూసేవాళ్ళు. అయినప్పటికీ నేను బిఫోర్ మ్యారేజ్ చాలా ప్రోగ్రామ్స్ చేసిన. మామూలుగా మీకు ఐడియా ఉండే ఉంటుంది, వడ్లకొండ అనిల్ ఫోక్ సింగర్, ఆయనతో చాలా ప్రోగ్రామ్స్ చేసిన క్లాసికల్గా. కొన్ని భక్తి గీతాలు అట్లాంటి ఈవెంట్స్ అట్లాంటివి కొన్ని చేసిన, కొన్ని ఆల్బమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా పాడిన. సో ఇట్లా నా వరకు నేను చేసినా కానీ కొంత ముందుకు వెళ్ళలేకపోయినా. సూపర్ సూపర్ అక్క. మీ ఆయన ఏం చేస్తుంటారు అక్క? మా హస్బెండ్ అంటే అతను కొంచెం హెల్త్ పరంగా బాగాలేడండి. అవును, వీడియోలలో చూసినాం. ఆయనకు మ్యారేజ్ అయిన వాళ్ళు 2 ఇయర్స్కి ఈ పాప పుట్టిన తర్వాత ఈ పాప ఈ పాప ఒక కన్సీవ్ అయిన తర్వాతనే అప్పటి నుంచి ఆయన బాగాలేడు. అంటే ఏమైంది? 10 ఇయర్స్ నుంచి ఆయన మంచాల్లో పడే ఉన్నాడండి. ఇంకా
ఆయనకు వ్యారికోస్ వెయిన్స్ అని ఒక డిఫరెంట్ డిసీజ్, అంటే థౌజండ్స్లో ఒకరికి మాత్రమే అట్లాంటి డిసీజ్ వస్తుంది అన్నట్టు. సో అది మాకు అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్కి వచ్చింది. మేము ఆస్తులు అన్నీ కూడా మాకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా అమ్మేసి, ఇంకా మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నట్టు, మేము యాదవ్స్, వాళ్ళు వేరే క్యాస్ట్. అయినా కూడా అమ్మ నాన్నని ఒప్పించి మరి నేను నాన్నని ఒప్పించలేదు, నాన్న ఒప్పుకోలేదు. అన్నయ్యల పర్మిషన్ తోటే పెళ్లి చేసుకున్న, కొంత ల్యాండ్ కట్నం అన్ని ఇచ్చిర్రు. కానీ అయినా కూడా అక్కడ వాళ్ళని ఒప్పించి చేసుకొని గెలిచినా అనుకున్నా కానీ జీవితంలో ఓడిపోయినా. ఎందుకు అక్క అట్లా? అంటే మా హస్బెండ్ హెల్త్ ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా బాగాలేడు. ఆయన ఇంకా దినానికి ఆయన ఖరాబ్ అవుతున్నాడు, కానీ మంచిగా అవుతాడని నమ్మకం కూడా కోల్పోయినా నేను. ఇంకా పిల్లల బాధ్యత నాకే, సింగిల్ మదర్గానే నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను. 10 years నుంచి తను మెడిసిన్ మీదనే ఇట్లా హాస్పిటల్ అనే ఉన్నాడు. నేనే టోటల్గా వీళ్ళ బాధ్యతలు అన్నీ చూసుకుంటున్నా. ఆయనకు మెడిసిన్ అన్నీ కూడా నేను చూసుకుంటున్నా. ఇప్పుడు అందరు ఒకే దగ్గర ఉంటారా? ఒకే దగ్గర లేం. ప్రజెంట్ మా అమ్మ దగ్గర ఉన్నా నేను. ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళు దగ్గరే, నాకు వెళ్ళి వస్తుంటా, మెడిసిన్ ఇట్లా అన్నీ ఇస్తూ ఉంటా. వాళ్ళ సిస్టర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. అంటే కలిసే ఉండేవాళ్ళం, కానీ మాకు ఇల్లు లేదు ప్రజెంట్ అయితే. సో కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆక్యుపై చేసిరు దాన్ని. లీగల్ నోటీస్ రావడం అట్లా కొంచెం సఫర్ అయినా నేను ఫైనాన్షియల్గా. అందువల్ల నేను ఇంకా ఒకే దగ్గర రెంట్ అవన్నీ నాతో కాలే, నేను అంత క్యాపబిలిటీ నా దగ్గర లేదు. అందుకే పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేసి అమ్మ దగ్గర నేను ప్రస్తుతానికైతే మేము తలదాచుకుంటున్నాం. మా హస్బెండ్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాడు. మొన్నటిదాకా ఒక దగ్గరే ఉన్నాం, కానీ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇక నేను కొంచెం అమ్మ దగ్గర ఉంటున్నా ప్రజెంట్, మనసు బాగాలేక. మరి మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే అట్లా ఆ డిసీజ్ వచ్చింది కదా, మీకు ఎప్పుడైనా చాలా బాధ అనిపించిందా? బాధ అనిపించలేదు. డిసీజ్ వచ్చినందుకు నేను బాధపడలేదు తమ్ముడు, హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఎందుకంటే నాకైనా రావచ్చు, అది మనం అనుకునేది కాదు. డిసీజ్ అంటేనే అది అనుకోకుండా వచ్చేదాన్నే డిసీజ్ అంటారు, అది మనం చెప్పి వచ్చేది కాదు. అట్లయితే అందరూ చాలామంది బాగుండేవాళ్ళు. కరోనానే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్, అనుకోకుండా వచ్చిన దానికి. నేను దానికి బాధపడలే, కానీ మా హస్బెండ్ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, దానికి బాధపడ్డా. అంటే మోసం చేసి అంటే ఏం చేసిండు? అంటే నేను మెరిట్ స్టూడెంట్ అని చెప్పాను ఇందాక మీకు ఒక మాట. నాది MA సోషియాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. బిఫోర్ మ్యారేజ్ 18 yearsకే నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను స్టేట్ లెవెల్లో 5th ర్యాంక్లో వచ్చింది నాకు. సో అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక ఆమె ద్వారా తన పరిచయము, మా ఫ్రెండ్ని నేను అనట్లేదు తప్పుగా, బట్ తన ద్వారా పరిచయము. ఇక ఈయనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అది ఇది అంటే నేను నమ్మిన గుడ్డిగా. ఎందుకు అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అనే విషయాన్ని నేను స్పెసిఫిక్గా తీసుకున్నా అంటే, మా ఫాదర్ డ్రింక్ చేసేవారు, మా మమ్మీని కొంత ఇబ్బంది పెట్టేవాడు. మంచిగా చూసుకున్నాడు, మా నీడ్స్ ఫుల్ఫిల్ చేసిండు, బట్ ఈ యాంగిల్లో మా నాన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. కాబట్టి నేనేమనుకున్నా, నాకు వచ్చే భర్త తాగకూడదు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొద్దని ఆ మోటోతోటి నేను మా హస్బెండ్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళ క్యాస్ట్ వేరే అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా, ఆయనకి ఎలాంటి ప్రాపర్టీస్ లేకపోయినా సరే, ఏది లేకుండా నేను ఓన్లీ దీన్ని పరిగణలోకి తీసుకొని మ్యారేజ్ చేసుకున్నా. కానీ ఆయన నాకు చెప్పడం ఎట్లా చెప్పిండంటే, నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్పిండు. పెళ్ళైన తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత ఆయన నిజస్వరూపం తెలిసింది. తాగుతాడు, ఈయన కూడా అందరిలాంటి వ్యక్తే, ఏం స్పెషల్ కాదు, నన్ను మోసం చేసే చేసుకున్నాడు అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. కానీ పాప ఉండడం వల్ల అప్పటికి చాలామంది ఫ్రెండ్స్ అన్నారు, అబార్షన్ లాంటివి చేసుకో, ఇంకా పాపను తీసేసి నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి అని చెప్పారు. కానీ అంత మూర్ఖంగా నేను ఆలోచించలేకపోయాను. ఎందుకంటే పిల్లల్ని అనేది మనం అట్లా, అది కరెక్ట్ కాదు, నా తప్పుకు వాళ్ళని బలి చేయలేనని పాపను చూసుకొని అయినా బ్రతుకుతా అనేసి నేను మూవ్ ఆన్ అయిపోయిన లైఫ్లో. కానీ అట్లా అయినా కూడా మళ్ళీ ఆయన హెల్త్ కూడా ఒకటి నాకు నెక్స్ట్ డిఫాల్ట్ కింద అయిపోయింది. ఇంకా అది కూడా నాకు ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అట్లనే ఆయన బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఆయనకు మెడిసిన్ అనేది వేసినా కూడా కరెక్ట్గా ఆయన డైట్ ఫాలో అయ్యి మెడిసిన్ కరెక్ట్ వాడితే ఈరోజు ఆయన అందరిలాగా యాక్టివ్గా ఉండేవాడు. కానీ దాన్ని ఆయన యూటిలైజ్ చేసుకోలేదు. నేను అమ్మ వాళ్ళు ప్రాపర్టీస్ ఇచ్చారు, ఒక 10 lakhs వరకు 15 lakhs, అవన్నీ తీసేసి అన్నయ్య వాళ్ళకి అగెనెస్ట్గా వెళ్ళి ల్యాండ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అమ్మి ఆయనకు నేను టోటల్ మెడిసిన్కే పెట్టేసిన. నాకు గోల్డ్ కూడా అమ్మ వాళ్ళు పెట్టింది అన్నీ కూడా, నేను మనిషి ముఖ్యం అవన్నీ కాదు, అవి తర్వాత అయినా మన సెల్ఫ్గా మనం గెయిన్ చేసుకోవచ్చు అని నేను మూర్ఖంగా వెళ్ళిన. కానీ ఆయన నాకు అనుకూలంగా కాక మోసం చేసి మెడిసిన్ సరిగా వాడక అట్లా ఇట్లా ఈరోజు పూర్తిగా 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి ఆయనకు హార్ట్ ప్రాబ్లము అండ్ పెరాలసిస్ కూడా అటాక్ అయింది. ఆయననే అట్లా చేసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసి మమ్మల్ని కూడా ఇంకా రోడ్డు మీద పడేసిండు. ఎందుకు రోడ్డు మీద పడేసిన అంటే, ఒక సింగిల్ విమెన్గా నేను పడే కష్టం నాకే తెలుసు. ఇప్పటికి కూడా చాలామంది మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది, నేను కొన్ని రోజుల నుంచి ఆయన వీడియోస్లో చూపించట్లేదు, నన్ను అడుగుతున్నారు అన్నట్టు, అక్క ఎందుకు చూపించట్లేదు అని.
దానికి కూడా నేను ఆన్సర్ చెప్తా. ఎందుకంటే నేను అట్లా అబద్ధంగా అట్లా ఇట్లా చేస్తే మీరైనా మళ్ళీ తెలుసుకోవచ్చు కదా, అక్కడ ఏం ఫేక్ ఉండేది ఉంటే నేను వెంటనే తెలిసిపోతా. నేను ఏం జరిగింది మా మధ్యలో అంటే, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాం మేము. మెడికోర్ హాస్పిటల్లో 20 days ఉన్నాం మేము అడ్మిట్. ఉన్న తర్వాత డాక్టర్ నెఫ్రాలజిస్ట్ రామచంద్ర సార్ ఏమన్నారంటే, తను ఎలాంటి నాన్ వెజ్ తీసుకోవద్దమ్మా, ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు అండ్ కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవద్దు. బికాజ్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అవడం వల్ల తనలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది టోటల్గా మనకు డిక్రీజ్ అయిపోయిందమ్మా. ఆయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి కాబట్టి ఆల్కహాల్ తీసుకోవద్దు, నాన్ వెజ్ తీసుకోవద్దు అని ఆయన పర్ఫెక్ట్ చెప్పిండు. బ్రతకాలంటే ఇవి అవాయిడ్ చేయాలని. కానీ మా హస్బెండ్ ఆయన కూడా తీసుకున్నాడు. మీరు ఏం జాబ్ చేస్తుంటారు ఇప్పుడు? నేను ప్రజెంట్ అయితే ప్రైవేట్ సంస్థలో చేస్తున్నా, సిస్టమ్ ఆపరేటర్గా చేస్తున్నా. అంటే 10 years నుంచి చేస్తున్నా నేను, ఇప్పుడు అని కాదు. ఈ మధ్య నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా. ఈయన హాస్పిటల్ చెట్టు డిస్టర్బ్ అయిపోయినా, మళ్ళీ ఎగ్జామ్ మూమెంట్లో మళ్ళీ క్లోజ్ అయిపోయి మళ్ళీ జాబ్లోనే జాయిన్ అయిపోయి చేస్తున్నాను. పిల్లలకి ఇప్పుడు ఇల్లు ప్లేస్ కానీ ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆయన కూడా మళ్ళీ సేమ్ బ్యాడ్ హ్యాబిట్స్కి మళ్ళీ అలవాటు పడిపోయి అది తినడం, అయినా ఏదైనా నా ముందే తినడము, నాన్ వెజ్ అట్లాంటివి చేయడం వల్ల, మెడిసిన్ కరెక్ట్ వాడకపోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే నేను సోషల్ మీడియా సపోర్ట్ తోటి ఆయన మెడికోవర్లో నేను ట్రీట్మెంట్ చేయించిన, నేను సొంత పైసలతో చేయించలేదు. అందరూ తల కొన్ని డబ్బులు వేసి ఆయనను కాపాడారు. అది కాపాడుకోలేకపోయిండు. నన్నంటే మోసం చేసిండు, కానీ మిగతా అందరినీ కూడా అట్లా కరెక్ట్ కాదు కదా అని నాకు కోపం వచ్చింది. మిగతా వాళ్ళు కూడా అట్లా మంచిగా ఉండదు కదా అని నేను కొంచెం ఆయనకు నా వాల్యూ తెలియాలన్నట్టే కొంచెం పక్కకు పెట్టేసిన. ఇప్పుడు అందరు ఇంకా ఇంతకన్నా ఇంకేం చేస్తావు అన్నట్టు కూడా నాకు వెల్ విషర్స్ అందరూ అంటున్నారు. మొన్న పిల్లలకి సారీ ఫంక్షన్ ఏదో చేసినట్టున్నారు, అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడినట్టున్నారు. వాళ్ళే సపోర్ట్ చేసిరు తమ్ముడు, ఇది ఇంపార్టెంట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ నాకు గుర్తు చేసినందుకు. వాళ్ళంతా కలిసి ఈయన లాస్ట్ కోరిక అని చెప్పిండు అన్నట్టు. ఎట్లా అంటే, నేను ఉన్నప్పుడే నా పిల్లలది ఇదన్నా చేయండి, కనీసానికి పిల్లల పెళ్ళిళ్ళు నేను చూడనో తెలియదు, అట్లీస్ట్ నా ముందు నా పిల్లల ఫంక్షన్ అని చేయమని రిక్వెస్ట్ చేసిండు. అందుకే తల్లిగా నేను భార్యగా ఆయన బాధ్యతను నెరవేర్చాలి కాబట్టి సోషల్ మీడియా సపోర్ట్ తోటి నేను తల కొన్ని డొనేషన్ లాగా డబ్బులు ఇస్తే నేను ఫంక్షన్ హాల్ ఒకరు ప్రొవైడ్ చేసిరు. అన్నీ ఇక ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను 1 rupee కూడా నా దగ్గర నుంచి పెట్టుకోలేదు. అందరూ ప్రొవైడ్ చేస్తేనే పాప ఫంక్షన్ నేను విజయవంతంగా, ఒక పేరెంట్స్ ఇద్దరు ఉండి చేసేది ఒక సోషల్ మీడియా చేసి చూపించింది. అందరూ అండి, ఎవ్వరు ఏం కాదు. నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ తోటి, యూట్యూబర్స్ తోటి, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అన్ని ప్రొవైడ్ చేసిర్రు. ఇక వాళ్ళ గురించి ఒకరి గురించి చెప్తే ఒకరికి ఇక చెప్పలేని టైం లేదు కాబట్టి చెప్పట్లే, కానీ ప్రతి ఒక్కరికి ఇంకా నేనైతే రుణపడి ఉన్నా. అందరు కలిసి ఫంక్షన్ వెళ్ళదీసిరు ఆయన కోరిక మేరకు. నేను ఆయన కోసమే అన్నీ కూడా సాక్రిఫైస్ అయినా, కానీ ఆయన అర్థం చేసుకోవట్లేదు. సూపర్ అక్క. ఇప్పుడు మీకు యూట్యూబ్ మీ సబ్స్క్రైబర్స్ అయితే మంచిగా ఉన్నారు కాబట్టి ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు అవి. ఎందుకనంటే ఎవరు లేరు, నాకు సపోర్ట్ లేదు అనే బాధ కంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అట్లనే యూట్యూబ్ ఫ్యామిలీ ఉందని చెప్పేసి మీకు ధైర్యం ఉంది. అవునా కదక్క? ఎందుకనంటే మీరు ఒకటి చేసిరు అని అంటే మంచిగా కూడా యూట్యూబ్ పనిచేసి, సోషల్ మీడియా పనిచేసింది కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ కావాలి. అవును, సోషల్ మీడియా ఇంత శక్తివంతమైనదని నేను రియాలిటీకి వచ్చిన. అండ్ ఇంకొక విషయం, ఇంత మంచి మాకు జరిగినట్టు ఎవరికి జరగలేదేమో సోషల్ మీడియాలో. ఆయన హెల్త్ కాపాడారు, పాప ఫంక్షన్ చేసిరు, మాకు కూడా ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇంత బాగా నాకు తెలిసి ఎవరికి జరగలేదు, మేమే మొదటి వాళ్ళమేమో అనిపిస్తుంది. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంత అసలు నేను చూడలేదు. చాలా అంటే చాలా సోషల్ మీడియా ఏబట్టి నేను చాలా ఇప్పటికైనా కొంచెం మంచిగా ఉన్నా. ఇదే ఇంకా వాళ్ళకే ఇదంతా కూడా క్రెడిట్. మరి వీడియోస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు, డ్యాన్స్ వీడియోలు కానీ? 6 months అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? 79,000. ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, మరి మంచి మంచి కామెంట్స్ వస్తుంటాయి కదా, ఏమనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ మీకోసం ఇంత కష్టపడుతుంది కదా, అమ్మ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? జబర్దస్త్కి వెళ్ళి అట్లనే యాక్టింగ్ చేసి మమ్మీని ఇంకా బాగా చూసుకోవాలనుకుంటున్నాను. అన్నీ చూస్తుంటావు కదా, మరి అమ్మ ప్రాబ్లమ్స్, నాన్న ప్రాబ్లమ్స్ ఏమనిపిస్తుంటుంది నీకు? చాలా బాధగా అనిపిస్తుంది. ఈ బాధ చూసే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి మమ్మీకి యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసిన. ఎక్కడ బాధ అనిపిస్తుంది ఎక్కువ, ఏ విషయంలో బాధ అనిపిస్తుంది? డాడీ హెల్త్ ప్రాబ్లమ్స్లో. కానీ ఇప్పుడు మమ్మీ ఇప్పుడు డబ్బులు లేక ఒక నైట్ చాలా డేస్ అయింది మమ్మీ నిద్రపోక, నైట్ డ్యూటీ చేస్తుంది. సో డాడీ హెల్త్ ప్రాబ్లం వల్ల మమ్మీ నైట్ డ్యూటీ చేస్తుంది. డాడీ మమ్మీ కలిసి ఉంటే డాడీకి సపోర్ట్ అనేది కొంచెం ఉంటుండే, వర్క్ చేస్తుండే కాబట్టి డాడీ కొంచెం మమ్మీకి బరువు అనేది తక్కువ ఉంటుండే. బరువు కాదు, బాధ్యత, కానీ కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి అమ్మ కష్టపడుతున్నందుకు ఖచ్చితంగా మీరు అమ్మని మంచిగా చూసుకోవాలి నిజంగా.
మరి ఇంకా ఎట్లాంటి వీడియోలు చేసారు? ఫస్ట్ ఏ వీడియో వైరల్ అయింది బాగా? ఉడుకుడుకు రొట్టెలు ఉడుకుడుకు రొట్టెల సాంగ్ వైరల్ అయింది. ఫస్ట్ అదే సాంగ్, అది వైరల్ అయింది. మీ ఇద్దరికి డాన్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఇద్దరు సేమ్ స్టెప్లు వేస్తారు, మళ్ళీ ఎవరు చూపిస్తారు మీకు? మీ మమ్మీ నేర్పిస్తుందా? ఇట్లా వీడియోస్లలో చూసి నేర్చేసుకున్నారు. ఏం చదువుతున్నావు ఇప్పుడు? 4th క్లాస్. 4th క్లాస్. క్లాస్ ఫస్టా? క్లాస్ సెకండ్. కానీ ఎక్కువ మాత్రం ఈ డ్యాన్స్ చేయడము ఇట్లాంటివి ఇష్టం. ఏమంటుంటారు మరి మీ స్కూల్లో ఫ్రెండ్స్ కావచ్చు, మీ స్కూల్లో ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, అందరు ఏమంటుంటారు మరి? ఇంక ఇట్లనే చేయాలని ఇంకా మా అమ్మమ్మ సైడ్ వాళ్ళు ఇంకా గ్రూప్స్లో పెడతారు, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని, వాళ్ళు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. ఇంకా ఎట్లాంటి వీడియోలు చేద్దాం అనుకుంటున్నావు మరి నువ్వు? ఇప్పుడైతే కామెడీస్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కామెడీ అంటే మన కామెడీ డైలాగ్స్ వచ్చా మరి నీకు? ఒక్కసారి చెప్తావు ఏదైనా? ఓన్గా రావు. ఓన్గా రావు, ఏదైనా చూసి నేర్చుకొని చెప్పగలుగుతావు. ఓకే ఓకే, ఏదైనా చెప్పు నీకు బాగా నచ్చింది. సరే, అమ్మ గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? మీ అమ్మకి ఏమైనా చెప్పాలి అనుకుంటే? అమ్మంటే ఇష్టం కదా, అమ్మంటే కష్టపడుతుంది కదా, నువ్వు ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉండి అమ్మని నేను ఇట్లా చూసుకుంటా అని చెప్పాలనిపిస్తే ఏం చెప్తావు? బాగా చూసుకుంటా మమ్మీకి చెప్పు. నేను బాగా చూసుకుంటా మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు బాగుంటే చాలు, నేను బాగున్నట్టే. చూసుకోవడం అని ఏం లేదు, మళ్ళీ స్పెషల్గా నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే. సరే, ఇప్పుడు మీ అక్కతో మాట్లాడదాం. మరి ప్రవస్తి ఎవరు చెప్పారు మరి? మీ చెల్లె చెప్పిందా ఫస్ట్, నువ్వు చెప్పినవా వీడియోలు చేద్దాం, మంచిగా డ్యాన్స్ చేద్దాము, యూట్యూబ్ ఛానల్ పెడదామని? ఇద్దరం కలిసి చెప్పినాం మమ్మీకి. ఇద్దరం కలిసి ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం చెల్లి అక్క అనుకుంటే ఇట్లా చెప్పుకొని మమ్మీకి చెప్పేసి. జమ్ముకుంట సిస్టర్స్ అని ఎవరు పెట్టిరు? నువ్వు చెప్పినావా, మీ అక్క చెప్పిందా? ఫస్ట్లో వేరే నేమ్ పెట్టినాం. ఏమని పెట్టిరు ఫస్ట్లో? ప్రవస్తి ప్రశస్తి అని పెట్టినాం. తర్వాత జమ్ముకుంట సిస్టర్స్ అని పెడదాం అనుకొని జమ్ముకుంట సిస్టర్స్ అని పెట్టినాం. ఇప్పుడు చాలా మంది జనాలకైతే సబ్స్క్రైబర్స్కు జమ్మికుంట అనగానే జమ్ముకుంట సిస్టర్స్ అనేది అర్థమైపోతుంది కదా. చాలా మంది ఉంటారు కదా మీకు సబ్స్క్రైబర్స్ కూడా, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు. కామెంట్స్, మంచి మంచి కామెంట్స్ వస్తుంటాయి కదా, ఏమనిపిస్తుంది మరి? హ్యాపీగా అనిపిస్తుంది. స్కూల్లో ఫ్రెండ్స్ అందరు ఏమంటారు? స్కూల్లో ఫ్రెండ్స్ కూడా డాన్సులు చేస్తారు, మీరు డాన్సులు చేస్తారు కదా అనుకుంటే అందరూ అంటే బాగా హ్యాపీగా అనిపిస్తుంది. మమ్మీ ఇంత కష్టపడుతుంది కదా, మరి మమ్మీ కోసం ఏం చేస్తారు మీరు? మీకు మంచిగా ఏమంటారు, పెరిగిన తర్వాత మంచి జాబ్ చేసిన తర్వాత అమ్మ కోసం ఏం చేస్తారు? మమ్మీని మంచిగా చూసుకుంటాం. అమ్మని మంచిగా చూసుకుంటారు. ఏమనిపిస్తుంది ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటే? బాధ అనిపిస్తుంది, డాడీ అట్లా ఉండడం అట్లా ఇట్లా బాధ అనిపిస్తుంటుంది. సో మీ టాలెంట్ని అయితే మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. రావాలి, మంచి రోజులు వస్తాయి. మీకు టాలెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ప్రపంచాన్ని ఏలుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు అమ్మ అయితే మంచి మంచి పాటలు పాడుకుంటుంది కాబట్టి ఇంకో పాట పాడిపించుకుందాం. అక్క, ఇప్పుడు ఒక మంచి పాట పాడురు మనోళ్ళ కోసం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తలుచుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే
కొత్త చిగురు కనిపిస్తుంది. ఓకే. సూపర్ సూపర్ అక్క. మరి ఒకటి అడుగుతా నేను, మీరు జనాలకు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. ఇప్పుడు నార్మల్గా మీరు ఇష్టపడి మోసపోయినట్టుగానే మీలాగా చాలామంది కూడా ఇష్టపడి మోసపోయి వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. రీసెంట్గా మనం నిన్ననే చూసినాం, ఒక సంఘటన జరిగింది. ఒక ఫోక్ సింగర్ ఒక అబ్బాయిని ఇన్స్టాలో లవ్ చేసి సూసైడ్ చేసుకుందని చెప్పేసి అట్లా ఈజీగా నమ్ముతారు కదా అబ్బాయిలని. సో అట్లా వాళ్ళకు అట్లా ఇష్టపడి ప్రేమ అనుకునే వాళ్ళకి అందరికి ఏం చెప్తారు అక్క? అసలు నేను మీకు ఇంకొక విషయం, ఇంటర్వ్యూ నేను యాక్సెప్ట్ చేయడానికి ఒకటి చెప్పడానికి నేను ఇంటర్వ్యూకి వచ్చిన తమ్ముడు దూరం నుంచి చెప్పాలి, అది ఇంపార్టెంట్. అయితే నేనేంటంటే మోసపోయి ఇట్లా నేను అయినా యూట్యూబ్లో ఎందుకు చెప్తున్నా అంటే అనుకోవచ్చు కొంతమంది వాళ్ళ హస్బెండ్ తక్కువ చేస్తుందని. తక్కువ వేస్తే ఆయన నేను హాస్పిటల్ దాకా తీసుకురాకపోతున్నాను. నేను తీసుకొస్తేనే మీకు తెలిసింది, నేను తీసుకురాకపోతే ఆయన మీకు తెలియకపోవు. ఫస్ట్ నేను పిల్లల్ని చూపించిన కాబట్టి నేను తక్కువ చేయట్లే. నాలాగా ఇంకొకరు కావద్దని నేను ముందుకు వస్తున్నా. అందుకోసమే నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు షేర్ చేస్తున్నా. నాకు ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసింది. ఆమె ఏమన్నదంటే, అక్క నేను మిమ్మల్ని చూసి సూసైడ్ చేసుకునేదాన్ని ఆగిపోయినాక, మమతక్క బాధల ముందు నా బాధ పెద్ద విషయం కాదని నేను సూసైడ్ చేసుకునేదాన్ని ఆగిపోయినా అని చెప్పింది. ఆమె కనుక ఇంటర్వ్యూ చూసేది ఉంటే మాత్రం నేను ఆమెకు ఒకటే చెప్తున్నా, నాకైతే సంతోషంగా అనిపిస్తుంది. ఆమె అట్లా చెప్పడం నేను చాలా అంటే చాలా, ఆమె మాట్లాడినంతసేపు ఏడ్చుకుంటూనే మాట్లాడి కాల్ కట్ చేసింది. పూర్తి డీటెయిల్స్ కూడా నేను తెలుసుకోలేకపోయినా. ఆమె అంటే అట్లాంటి వాళ్ళు ఒక్కరు మారినా సరిపోతుంది. నాకు చాలా అనిపించింది, నేను ముందుకు వచ్చినందుకు ఒక ఆమె మారినా చాలని. అందుకే నేను చెప్తున్నా, ఎవరు కూడా వన్ సైడ్ ఏది చూసి కూడా మరి జడ్జిమెంట్లు ఇచ్చుకోవద్దు. అండ్ మనం ఇది కరెక్ట్ అని మనమే ప్రొసీడ్ కావద్దు. పేరెంట్స్ చెప్పినట్టే వినాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ అప్ అండ్ డౌన్స్ అయినా వాళ్ళు మనకు సపోర్ట్గా నిలబడతారు. ఇప్పుడు ఏమైంది, నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళని నేను అనడానికి కూడా లేదు, ఎందుకంటే నీ ఇష్టపడి నువ్వు చేసుకున్నావు కదా అని వాళ్ళ నుంచి టాక్ వస్తుంది. కాబట్టి నేను కష్టపడి పిల్లల్ని చదువుకుంటాను. కాబట్టి దయచేసి వాళ్ళకి ఏదో మంచి ఆ హ్యాబిట్స్ ఉన్నాయి అవి ఇవి అని ఎవరో చెప్తే నమ్మడము అది ఇది చేయకండి. తెలియని వయసులో ఆ నిర్ణయాలన్నీ రాంగే. పేరెంట్స్దే ఫస్ట్ డెసిషన్, ఫస్ట్ నిర్ణయం, వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ఇంకొక విషయం అండి, మీరు అనుకోవచ్చు హస్బెండ్ని చూపిస్తలేరని, అతి మంచితనం పనిచేయదని నాకు అర్థమైంది. అందుకే నేను కొంతవరకు సహనంగా ఉండి కూడా అదంతా చూసి విసిగిపోయినండి. మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మీకు నాలాంటి పరిస్థితి కనుక మీకు ఎవరినైనా చూసి మీ దగ్గర వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి వస్తే అప్పుడు మీకు అర్థమవుతుందండి. నేను అందుకే మొన్న ఒక షార్ట్లో కూడా చెప్పానండి, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఒక కవర్ పేజీని చూసి మనం బుక్లో ఉన్న థీమ్ని అనాలిసిస్ చేయలేమండి. 2 సైడ్స్ వర్షన్స్ విని అనాలిసిస్ చేసి జడ్జిమెంట్లు ఇవ్వండి ప్లీజ్ అండి. ఎందుకంటే ఒకరి మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు అవుతారు మీరు. మీ అందరినీ నేను చేతులు ఎత్తి వేడుకుంటున్నా, అసలే మీరు జడ్జిమెంట్లు ఇవ్వకండి. కొంతమందికి ఇది నేను చెప్పేది, అందరికి కాదు. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ అక్క, చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు అక్క నిజంగా. ఎందుకనంటే ఒకరిని బాధ పెట్టకుండా, ఇప్పుడు ఎవరు పడే స్ట్రగుల్స్ వాళ్ళకే తెలుసుంటాయి కాబట్టి జనాలు చాలామంది అనుకుంటారు మనం పోయేవే మంచిది కాబట్టి ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు. ఇంకా మీ జమ్మికుంట సిస్టర్ ఛానల్ మీ పిల్లలు ప్రపంచానికి పరిచయం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ కూడా మీతో మంచి ఇంటర్వ్యూ త్వరలోనే చేసుకోవాలని అనుకుంటున్నా. సో థ్యాంక్స్ అక్క, ఇంకా ఇట్లనే ముందుకోవాలి, మంచి వ్యూస్ రావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ తమ్ముడు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.